కృష్ణా జిల్లా కేసరపల్లిలో హైందవ శంఖారావ సభ కొనసాగుతుంది. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సభకు రాష్ట్ర నలుమూలల నుండి హిందువులు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. సభలో 50 గ్యాలరీలు, 15 భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సభకు వెళ్లే రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రస్తుతం అక్కడి నుంచి లైవ్ చూద్దాం. అచలానందాశ్రమం బ్రహ్మంగారి మఠం కడప జిల్లా నుంచి వేయించేశారు. మనందరికీ అనుగ్రహ భాషణాన్ని అందిస్తారు. మాన్యశ్రీ కోటేశ్వర శర్మ గారు మనకు సుపరిచితులు. విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి, మన ప్రాంత సంఘటనా కార్యదర్శిగా, మన క్షేత్ర సంఘటనా కార్యదర్శిగా కూడా వారు పనిచేశారు. అలాగే మాన్యశ్రీ స్థాను మాలయంజీ విశ్వ హిందూ పరిషత్ యొక్క మరొక సంయుక్త ప్రధాన కార్యదర్శి, వారు కూడా వేదిక మీద ఉపస్థితులై ఉన్నారు. మాన్యశ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓగా కూడా వారు సేవలు అందించిన మహాత్ములు. భాగ్యనగరం నుంచి ఈ రోజు ఈ కార్యక్రమానికి వేయించేశారు. పూజ్య శ్రీ 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 శివానంద సరస్వతి మనందరికీ శివ చైతన్య మాతాజీగా పరిచితులు. హరహర మఠం మంగళగిరి గుంటూరు జిల్లాలో ఉంటారు. మనందరినీ అనుగ్రహించి మనకి సందేశం అందిస్తారు. మాన్యులు శ్రీ వైరాఘవులు గారు విశ్వ హిందూ పరిషత్ కేంద్రీయ సదస్యులు, విజయవాడ కేంద్రంగా యావత్ భారతదేశం వారు పర్యటన చేస్తారు. పూజ్య శ్రీ 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 శివస్వామీజీ శైవ క్షేత్రం తాళ్లాయపాలెం అమరావతిలో వారు ఆశ్రమం. పూజ్య మాతా కొండవీటి జ్యోతిర్మయ్య అమ్మ వెంకటేశ్వర అనుగ్రహపీఠం భాగ్యనగరం నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మనకు భాగ్యం కల్పించారు. ఏ పాట వింటే మనం ఉప్పొంగామో, బం బం అన్న పాట వినగానే ప్రతి ఒక్కళ్ళు ఉరికలేటుతో ఈ విజయవాడకు వచ్చాము. ఆ పాటను మనకు అందించినటువంటి సినీ గేయ రచయిత శ్రీ చేగొండి అనంత శ్రీరామ్ గారు, మన జిల్లా మన రాష్ట్రవాసి, పశ్చిమ గోదావరి జిల్లా వాసి, ఈ కార్యక్రమంలో మనకి వెన్నంటి ఉన్నారు. శ్రీ పర్య కోటేశ్వరరావు గారు విశ్వ హిందూ పరిషత్ దక్షిణాంధ్ర ప్రాంత సహకార్యదర్శి, కావలిలో ఉంటారు, నెల్లూరు జిల్లా. శ్రీ గరికముక్కు సుబ్బయ్య గారు ఎస్సీ ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక రాష్ట్ర అధ్యక్షులు, న్యాయవాది, భీమవరంలో ఉంటారు, పశ్చిమ గోదావరి జిల్లా. అదేవిధంగా శ్రీ చెడ్డా గోపీనాథ్ గారు విశ్రాంత హై స్కూల్ ప్రధానాచార్యులు, వనవాసి కళ్యాణాశ్రమం రాష్ట్ర అధ్యక్షులు, అరకు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంటారు. అలాగే శ్రీమతి కిముడు అచ్చమ్మ గారు వనవాసి కళ్యాణాశ్రమం ఆంధ్రప్రదేశ్ ప్రాంత మహిళా ప్రముఖ వారు, వీరు కూడా మఠం గ్రామం అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి వేయించేశారు. అలాగే శ్రీమతి సత్యవాణి గారు ధర్మక్షేత్రంలో ఉంటారు, భాగ్యనగరం. అయోధ్యలో రామ జన్మభూమిలో ఉన్న కళంకిత కట్టడాన్ని తీసేసే వరకు నా కురులు ముడులు వేయను అని పత్రిక చేసినటువంటి ద్రౌపది మాత సత్యవాణి గారు ఇవాళ మన మధ్యలో ఉన్నారు. అదేవిధంగా శ్రీ గుమ్మళ్ళ సత్యం గారు విశ్వ హిందూ పరిషత్ క్షేత్ర సంఘటనా కార్యదర్శి, భాగ్యనగరంలో ఉంటారు. శ్రీ వబిలిశెట్టి శ్రీ వెంకటేశ్వర్లు గారు విశ్వ హిందూ పరిషత్ ఉత్తరాంధ్ర ప్రాంత అధ్యక్షులు, జ్యువెలరీ వ్యాపారం, భీమవరం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంటారు. శ్రీ సాయిరెడ్డి గారు విశ్వ హిందూ పరిషత్ దక్షిణాంధ్ర ప్రాంత అధ్యక్షులు, ప్రముఖ పారిశ్రామికవేత్త. శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎరువులు గిడ్డంగుల వ్యాపారం, విశ్వ హిందూ పరిషత్ దక్షిణాంధ్ర ఉపాధ్యక్షులు, ఈ హైందవ శంఖారావ సభ కో కన్వీనర్. శ్రీ వలిపర్తి దుర్గాప్రసాద్ రాజు గారు విశ్వ హిందూ పరిషత్ ఉత్తరాంధ్ర ప్రాంత కోశాధ్యక్షులు, ఈ హైందవ శంఖారావ సభకి కూడా కోశాధ్యక్షులు. ఇప్పుడు మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అలాగే ఇంతకు ముందు సభని పరిచయం చేసినటువంటి మాన్యులు శ్రీ
శ్రీనివాసరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ విశ్వ హిందూ పరిషత్ సంఘటన కార్యదర్శి వారు విజయవాడ కేంద్రంగా యావత్ ఆంధ్రప్రదేశ్ లో కూడా వారు కార్యకర్తలకు మార్గదర్శనం అందిస్తున్నారు.